హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీశ్రీ తెలుగు వ్లాగ్స్. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అదే నిన్న కంటిన్యూటీ వ్లాగ్ అని చెప్పాను కదా. బీచ్కి వెళ్తున్నామని చెప్పి ఆల్సవాది బీచ్కి వెళ్తున్నాము. నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా, ఆ నెక్స్ట్ ఏంటంటే అండ్ మెయిన్ రోడ్కి ఎంట్రీలో ఉంటుంది. ఇదంతా మేము బీచ్కి వెళ్ళే రోడ్లో లోపలికి వెళ్తున్నాము. అలాగా నేను చూసుకుంటూ లొకేషన్స్ కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను. కొత్తగా ఉంది కదా, నెంబర్ ఆఫ్ మాల్స్ ఉంటాయి దారిలోని. మంచి కార్లు సాంగ్స్ పెట్టుకుంటూ అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఆల్రెడీ బీచ్కి రీచ్ అయిపోయాము. అసలు ఎంత బాగుంటుందంటే బీచ్ కూడా, మేమైతే స్నానం చేద్దామని అనుకున్నాము. అంటే లైక్ దిగి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము తడిచి. బట్ ఇక్కడ ఇంతమందిని చూసి డ్రెస్ చేంజ్ చేయడానికి అవ్వదని చెప్పేసి మేమైతే దిగలేదు. జస్ట్ చూసి వచ్చేద్దాం, నెక్స్ట్ టైం ఎప్పుడో వస్తే దిగుదాం అనుకున్నాము. కార్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా ఈద్ రోజు వెళ్ళడం వల్ల అందరూ వెకేషన్గా వచ్చారనమాట. ఫుల్ రష్ ఉంది. ఇంకా అక్కడ మేమేమి ఎంజాయ్ చేస్తామని చెప్పేసి జస్ట్ పిల్లలు అన్నయ్య ఎంజాయ్ చేశారు. ఇంకైతే మేమైతే వచ్చేసాము. ఇక్కడ అది ఎలా ఉంది ఏంటనేది మీకు ఒరిజినల్ వాయిస్ చెరువులో వెళ్ళిపోతున్నారు. చెరువు కూడా ఉంటుంది ఓ లెవెల్ లోతు. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే చూసారు కదా, ఒక చెరువులాగే ఉంది, ఒక బీచ్లా అనిపించలేదు. ఎందుకంటే వేవ్స్ చాలా లో ఉంటాయి అన్నమాట. మీరు వాళ్ళు చాలామంది అయితే లోపల వరకు వెళ్ళిపోతున్నారు. మీకు కనిపిస్తుందా? చాలా లోపల వరకు. మీరు అక్కడ చూసినట్టయితే మీరు కొండకి జూమ్ చేస్తున్నారు కదా, అంతవరకు కూడా వాళ్ళు అలా నడుచుకుంటూ కొంచెంమంది స్విమ్ చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. చాలా చిన్నపిల్లలు కూడా చాలా లోపల వరకు వెళ్ళిపోతున్నారు. అంత తక్కువ ఉంటుంది లోతు అనేది. ఇది ఆల్సవాది బీచ్ అండి. చాలా బాగుంటుంది. పిల్లలు చిన్న పెద్దలు అందరూ కూడా వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ మిక్చరు, మురి మిక్చరు, జొన్నపొత్తులు, ఐస్ క్రీమ్స్. మన ఇండియాలో అయితే బీచెస్ దగ్గర మురిమిచ్చిర ఇలాంటి ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ పారాగ్లైన్ చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయండి. జస్ట్ చక్కగా పైన ట్రిప్ వేస్తూ ఉంటారు. ఒక 3-4 రౌండ్స్ వేస్తారు. మనకి మా హస్బెండ్ అన్నారు ఎక్కుతావా అన్నారు. బట్ కొంచెం భయం వేసింది. ఎందుకులే మనకు రిస్క్ చేయడము, వచ్చిన రోజు అసలే తల తిరుగుతోంది, కొంచెం కొత్త వాతావరణం, మనం అసలే భయపడుతున్నాము అని చెప్పేసి మనం దూరంగా ఉన్నాం అనమాట. ఇంకోసారి చూద్దాంలే అని చెప్పాను కదా. మేము తడుద్దాం అనుకుని చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాం, డ్రెస్సులు పట్టుకొని. చేంజింగ్ రూమ్స్ అవన్నీ కూడా చాలా కొంచెం నీట్గా ఉండవు, ఎందుకంటే రష్ ఎక్కువ ఉంది కాబట్టి నీట్గా ఉండవు. ఇంకెప్పుడైనా వద్దామని చెప్పి. అండ్ నైట్ ఇక్కడ చాలామంది ఒమానీస్ ఏం చేస్తారంటే టెంట్ వేసుకొని బార్బీక్యూ ఫ్యామిలీతో వచ్చి ట్రక్స్ వేసుకొని వచ్చి ఇక్కడ ఫుల్ నైట్ అవుట్ చేస్తూ ఉంటారనమాట. మేము వెళ్తూ ఉంటే చాలామంది ఇంకా వస్తున్నారనమాట. 9-10 అయినా కూడా. అంత బీచెస్ అంటే ఇంకేంటంటే ఇక్కడ వేరే ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్కువగా ఏమి ఉండవు. ఇలా బీచెస్ లేకపోతే ఇలాగే మాల్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. వాళ్ళు చక్కగా ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ టెంట్ వేసుకొని ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా ఉంటారు. అందులో ఈద్ హాలిడేస్ కాబట్టి ఇంకా ఎక్కువగా జనాలు ఉన్నారనమాట. అందుకనే మన తెలుగు వాళ్ళు, ఇండియన్స్ అలాగే మన తెలుగు వాళ్ళు, అలాగే మలయాళీ, ఇంకా అన్ని రాష్ట్రం వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. స్టేట్ వాళ్ళందరూ కనిపిస్తారు మనకి. అస్సలు మనకి మన వేరే దేశంలో ఉన్న ఫీలింగే రాదు బేసిక్గా. ఎందుకంటే అంతమంది అలా మనకి ఇండియన్స్ కనిపిస్తూ ఉంటే మనకు ఏమంటే ఒక ఫీల్ అనమాట, మన దగ్గర ఇక్కడే ఉన్నాము అని అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా తెలుగు వాళ్ళు కనిపిస్తే మీది తనాలి మా తనాలి అంటాడు కదా, అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలామంది మలయాళీస్ ఉంటారండి ఇక్కడ. అలాగే ఇక్కడ నేను మా హస్బెండ్ చిన్న వీడియో ఇలా కపుల్ ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి మేము ఇంకా రిటర్న్ అవుతున్నాం అనమాట. ఇక్కడ కాఫీ టీ ఏదైనా తాగుదాము అని చెప్పేసి అనుకుని ఇంక మేము అందరం కూడా కొంచెం కాఫీ టీ రిఫ్రెష్ అవుదామని చెప్పేసి ఆగాము. ఇక్కడ కొంచెం ఇక్కడ కాఫీ తాగుతున్నాం అనమాట. టీ తాగుతున్నాము. టీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టీ అనమాట నేను ఇక్కడికి వచ్చాక. అవి మనకి శనగపప్పు గారెల్లాగా మనకి కాబూలీ సానిగలతో చేస్తారనమాట. 1 రియాల్కి ఆ ప్లేట్ మొత్తం ఇచ్చారు. కొన్ని అలా స్నాక్ లాగా తినేసి కొంచెం బాగున్నాయి. మనకి శనగపప్పు గారెలలో మసాలా గారెలు అలా అనమాట. అండ్ మీరు ఇక్కడ ఏంటంటే ఇంట్రడక్షన్ బిఫోర్ వీడియోలో చూసారు కదా, ఇంట్రడక్షన్ ఇచ్చేసుకొని ఇంకా నేను పనిలోకి వచ్చేసాను అనమాట. మన కిచెన్ వర్క్ క్లీనింగ్ ఉన్నాయి కదా, గ్యాస్ స్టవ్ అంటే నిన్నటి నుంచి గ్యాస్ స్టవ్ కొంచెం క్లీన్గా లేదు. కొంచెం కాక్రోచెస్ అవి లైట్గా వస్తున్నాయి అనమాట. కొంచెం ఆయిలీ గట్రా ఉంటే అలాగే వస్తూ ఉంటాయి. నేను ఏం చేశానంటే కొంచెం లైక్ పామెన్ కానీ కొంచెం ఇది సెకండ్ హ్యాండ్ స్టవ్ అండి. సో కొంచెం జిడ్డు బాగా ఉన్నాయన్నమాట. నాన్ వెజ్ గట్రా వండుతారు కదా బిఫోర్ దట్ వాళ్ళు.
ఇక్కడ నేను ఏంటంటే టిన్లోని కొంచెం వెనిగర్, అలాగే వాటర్ అండ్ కొంచెము మనకి డిష్ వాషర్, అలాగే లెమన్ ఇవన్నీ కొంచెం వాటర్లో కలిపి దాంతో పీచుతో ఇలా అనగానే అసలు స్టవ్ అంతా భలే మెరిసిపోయింది అని చెప్పాలి. ఇంత పావాను, మీరు అది చేయి మూమెంట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అంత పావాను వదలలేదు. కానీ ఒక్కసారిగా ఇది కొంచెం ఇలా స్క్రబ్ చేసేసరికి మొత్తం జిడ్డంతా వచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే లెమన్, వెనిగర్, అలాగే డిష్ వాషర్ 3 కలిపి మీరు కిచెన్ క్లీన్ చేసుకోండి. అండ్ కొంచెం స్మెల్ కూడా బాగుంటుంది. అలాగే కొంచెం ఏమంటారు షైన్గా అనిపిస్తూ ఉంటాయి. స్టీల్ కానీ మన ట్యాప్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవి బాగా అనిపిస్తాయి. మీరు గిన్నెలకు కూడా ఎప్పుడైనా కొంచెం స్టీల్వి కొంచెం బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా, అవి కూడా అలా ఈ డిష్ వాష్ ఈ లిక్విడ్తో మీరు స్టోర్ చేసుకొని యూస్ చేసుకోండి. నేనైతే దీన్ని స్టోర్ చేశాను వేరే దాంట్లోకి వేసి. ఈ మైక్రోఫైబర్ మనకి ఉంటాయి కదా, మైక్రోఫైబర్ ఏమంటారు క్లాత్, అదైతే చాలా ఈజీగా ఏమంటారు క్లీన్ అయిపోయింది. ఇది వేరే క్లాత్, ఆ క్లాత్ వేరు, ఈ క్లాత్ వేరు, 2 ఎల్లో ఉన్నాయి కాబట్టి రెండు ఒకటి అనుకోకండి. నాకు అసలే ఫోబియా ఉంటుంది కొన్ని వాటిలో చేయాలన్నా కూడా. అండ్ కొన్ని గిన్నెలు ఉంటాయి, నేను తోమేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇండియన్ ట్యాప్స్కి ఇక్కడ ట్యాప్స్కి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే, మీరు చూసారు కదా ట్యాప్ ఏమో కిందకు ఉంటుంది, చెయ్యి నొప్పి వస్తుంది అనమాట. కొంచెం గిన్నెలు అంటే పెద్ద గిన్నెలు కొంచెం తోవాలంటే కొంచెం కాంప్లికేటెడే. నేనైతే కొంచెం ఎన్ని తోమినా నాకు తిప్పగొట్టి 10-15 గిన్నెలు కూడా ఉండవు. అట్లే తుమ్ముకొని అట్లే కడుక్కొని ఇవి చేసుకుంటాం. ఇంకా చిన్న సంసారం కదా, కొంచెంగా మేము కొంచెం బిల్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇక నేను ఏం చేస్తానంటే, గిన్నెలు ఆరే టైం లేదు, పైన ఫ్యాన్ వేసుకున్నాను. ఈ గిన్నెలు తోమేటప్పుడు మీరు వంటగదిలో ఎప్పుడైనా ఆరపెట్టుకుంటారు కదా, ఒక్క 5 minutes ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ ఉంటే కనుక ఫ్యాన్ పెట్టేసుకోండి. ఎందుకంటే వాటర్ ఎక్కువగా మనకి స్టోర్ కానీ లేకపోతే తడి ఉండిపోవడం వల్లే మనకి కాక్రోచెస్ కానీ లేకపోతే ఇంకేమైనా ఇన్సెక్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ కిచెన్ కూడా మనకు వెట్గా ఉంటే చిరాగ్గా అనిపిస్తుంది కదా, పొడిగా ఉంటేనే బాగుంటుంది. సో అలా మ్యాక్సిమం పొడిగా ఉంచుకోవడానికి, ఎక్కువ డస్ట్ ఉంచుకోకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అఫ్కోర్స్ నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇంకా అదొక హ్యాబిట్లో చేసుకుంటే మన కిచెన్ క్లీనింగ్లో ద బెస్ట్ కిచెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ నేను ఇక్కడ ఏంటంటే కిచెన్ తర్వాత క్లీన్ చేసేసాక నేను ఆ క్లాత్స్ని నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీగా వేడి నీళ్ళతో వాష్ చేసేస్తాను. నాకు హీటర్ ఆన్ చేయగానే కిచెన్లోకి హాట్ వాటర్ వచ్చేస్తుంది కాబట్టి నేను దాంట్లోనే కొంచెం తడిపేస్తే చక్కగా తెల్లగా వచ్చేస్తుంది, ఆరబెట్టేస్తాను. అండ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఏంటంటే చీపురు. అంటే ఇక్కడ చీపురు కట్ట కూడా ఉంటుంది, బట్ ఈ టైప్ ఆఫ్ చీపురు నేను వాడడం కొత్త అనమాట. కొంచెం బాగుంది, ఒళ్ళు వంగకుండా తుడవడానికి అనమాట. ఎంత సులువులు వచ్చేసాయి కదా, బట్ బాగుంది. కానీ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే లైక్ కొంచెం చెత్త అయితే పెద్ద చెత్త అయితే వచ్చేస్తుంది. చిన్న ఇసుక, చాలా మైనర్గా ఉండే ఇసుకలాగా ఉండేదైతే రాదు. అండ్ ఇక టీ అంటే గడగడా తాగేస్తున్నాను అంత వేడిది అనుకుంటున్నారా? కాదు, అది ఏమైందంటే నేను టీ పెట్టుకున్నాను, మర్చిపోయాను టీ పెట్టుకొని. లేడీస్ అంతా ఇంతే కదా, ఇంకా తాగలేక కొంచెం ఉంటే పంపేశాను అనమాట. వేస్ట్ చేయలేను, అలానే పొట్టలో వేయలేను. నాకు అది అనమాట, కొంచెం అలా తాగేశాను. అలా కొంచెం రిఫ్రెష్ అయిపోయాను. ఇంక తను పడుకున్నారు. నేనైతే ఇంకా కిచెన్ క్లీనింగ్ చేస్తున్నంతసేపు చేస్తున్నట్టే ఉంటుంది. అండ్ కిచెన్ అయిపోయింది కదా, ఇక్కడ హాల్లోకి వచ్చాను. హాల్ పెద్ద క్లీనింగ్ ఏం లేదులేండి, జస్ట్ నేను డస్ట్ క్లీన్ చేస్తున్నాను అంతే. డస్టింగ్ చేసేసి జస్ట్ మాపింగ్ పెట్టేశాను. అది మీకు నేను షో చేయలేదు, కానీ డస్టింగ్ చేసేసి ఇంకా ఏమంటారు డైనింగ్ టేబుల్ అంతా క్లియర్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు ఎవరు వచ్చినా ఫస్ట్ హాలే కదా మనకి కొంచెం నీట్గా కనిపించాలి. కానీ ఎప్పటికప్పుడు కొంచెం మెస్సీ అయిపోతుంది కదా, మీకు కూడా అంతేనా? సోఫాలో నాకు క్లాతింగ్ పెట్టడం కానీ లేకపోతే క్లాతింగ్ వదిలేయడం కానీ ఇంకేమైనా మెస్సీగా ఉంచడం నాకు కొంచెం ఇష్టం ఉండదు. బట్ ఒక్కొక్కసారి సమ్టైమ్స్ బద్దకించి ఒక గంట 2 గంటలు అలా వదిలేసిన వెంటనే తీసేస్తూ ఉంటాను అనమాట సోఫాలో. నాకే నచ్చదనమాట కూర్చోడానికి. ఇవన్నీ తీసేసి ల్యాప్టాప్ అవన్నీ కూడా లోపల పెట్టేస్తున్నాను. డస్ట్బిన్స్ అవన్నీ కూడా క్లియర్ చేసేసి క్లాత్ కవర్లో పెట్టేసి ఇంకా రెడీ పెట్టేస్తున్నాను అనమాట. మన డస్ట్బిన్ ఏంటంటే మనమే కిందకి వెళ్ళి వేసుకోవాలి, ఎవరు రారనమాట. మనం ప్యాక్ చేసేసుకొని కిందకి కిందకి నెక్స్ట్కి వెళ్ళే దారి చూపించాను కదా, అక్కడ కింద డస్ట్బిన్ ఉంటుంది, అందులో వేసేయాలి. ఇక్కడ మాకు కిచెన్ క్లీనింగ్ తర్వాత ఇలా ఉందన్నమాట. అబ్బా ఎంత హాయిగా ఉంటుందో కదా. మీకు కూడా కిచెన్ క్లీనింగ్ కానీ లేకపోతే వాట్ ఎవర్ క్లీనింగ్ కానీ మీకైతే బాగుంటుంది కదా. అండ్ నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్ వైష్ణవి అని చెప్పాను కదా, వాళ్ళని నేను బ్రేక్ఫాస్ట్కి పిలిచాం. బోండా పిండి అయితే నేను నానపెట్టి ఉంచాను.
బోండాకి మైదా పిండి నానబెట్టి అన్ని గిన్నెలు తోముకొని లాస్ట్ వర్క్ అనమాట ఇది. బోండాకి మైదా పిండి మనకి ఫర్మెంటేషన్ బాగా అయితే మంచి గుల్లగా బాగా పెద్దగా వస్తాయి అనమాట. సో అలా బ్రేక్ఫాస్ట్ అయితే ఫస్ట్ ఆయిల్ ఫుడ్ మేము అన్ని రెడీ చేసాము. అండ్ అక్కడేమో సో నేనైతే ఇంకా కిచెన్ క్లీనింగ్ లాస్ట్ వర్క్ అయితే ఈ బోండా మొత్తం పిండి కలిపేసుకొని ఫార్మెంటేషన్ పెట్టేసుకున్నాను. అండ్ అక్కడ సాల్ట్ అవన్నీ కూడా నేను అలాగే పెట్టుకున్న డబ్బాలు, కాఫీ, టీ అని చేతికి అందుబాటులో ఈజీ యాక్సెస్గా అన్నట్టు పెట్టుకున్నాను లెఫ్ట్ సైడ్. నాకు స్టవ్ అనేది కౌంటర్ టాప్ మీద లేకుండా నార్మల్గా ఉందన్నమాట. అంటే సపరేట్గా సంథింగ్ వీటిని ఏమని పిలుస్తారంటే కుక్కర్ అని పిలుస్తారంట వీటిని. కింద ఓవెన్, పైన స్టవ్ ఉన్న వాటిని కిందన మనకి డ్రాస్. అండ్ ఇక్కడ చూస్తున్నారంటే రైస్ డబ్బా అండ్ షుగర్, గోధుమ పిండి. సో దట్స్ ఇట్ అండి వ్లాగ్. వీడియోస్ని సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్.